హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే దీన్ని తీసుకొని సైన్అప్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే ఓపెన్ చేశాక క్లిక్ ఆన్ ఎడిట్ ఫోటో కొట్టండి. సో దీనికైతే నేను ఫొటోస్ అయితే బయోలో ఇస్తాను, చెక్ చేయండి. సో బేసికల్గా ఫస్ట్ అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని రీసైజ్ చేసుకోండి ఇమేజ్ని. సో జస్ట్ వెత్ అనేది నార్మల్గా ఎంతైనా ఇచ్చేయండి. సో బేస్డ్ ఆన్ యువర్ మొబైల్ ఇది వెత్ అండ్ హైట్ ఇచ్చేస్తుంది డిఫాల్ట్ హైట్. సో వన్స్ అయితే ఇది సెట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మీరు నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో వచ్చేసి మన యూట్యూబ్ బ్యానర్ సైజ్ అనమాట. సో ఇదైతే వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, దీన్ని అయితే మీ ఫోటోలో అడ్జస్ట్ చేసుకోవాలి. సో బేసిక్గా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకొని నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనమైతే ఇది మన లోగో అయితే యాడ్ చేసుకోవాలండి. మన లోగో అంటే మన ఇది ఛానల్ లోగో. సో బేసికల్గా నేనైతే లోగో ఒకటే పెడదాం అనుకుంటున్నాను, నేమ్ అయితే పక్కన రాస్తాను. సో దానికోసం అయితే ఇక్కడ క్లిక్ చేసేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి, సర్కిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇలా లోగో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో లోగోకి అయితే మనమైతే బార్డర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. సో బార్డర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. బార్డర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం బ్రైట్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది లోగో. సో అవుట్ మెస్సీ బ్లర్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఏంటంటే మెయిన్లీ ఈ వీడియో చేయడానికి కారణం అసలు ఎలా పిక్సార్ట్లో యూట్యూబ్ బ్యానర్ క్రియేట్ చేసుకోవాలనేది మీరైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చండి ఇంకా మూవ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇదండి. సో లైన్స్ ఎందుకనంటే సో ఇది యూట్యూబ్ బ్యానర్ని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. సో నాకైతే ఇది లైన్స్ నచ్చేసి లైన్స్ పెట్టాను. సో బేసికల్గా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టేస్తే ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వెనక వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇలా ఫోటోలో సెట్ చేసుకోండి. మీరైతే ఇలా సెట్ చేసుకున్నాక నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఛానల్ నేమ్ అండి. మీదైతే ఏ ఛానల్ నేమ్ ఉందో ఆ ఛానల్ నేమ్ అయితే టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఛానల్ నేమ్ అయితే రాసుకోవచ్చు. సో నేనైతే ఇలా రాశాను. కలర్ అయితే ఇచ్చుకోవచ్చు అండి దీనికి. ఇప్పుడు మనం కలర్, ఫాంట్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం పిక్సార్ట్ మీద హ్యాండ్సమ్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అండి ఇదైతే. సో ఇలా నాకైతే ప్రజెంట్ ఈ కలర్ నచ్చింది. ఇక్కడ సెట్ చేసి చూద్దాం ఈ కలర్ ఎలా ఉంటుంది అనేది. సో వన్స్ ఇక్కడికి డ్రాగ్ చేసి సెట్ చేశాక నాకు ఈ కలర్ ఎందుకనో అంతగా అనిపించలేదు. సో మళ్ళీ నేను కలర్స్ ట్రై చేశాను. సో ఫైనల్లీ ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇది ఇలా ఉంచేసి ఇదైతే అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు స్పేసెస్ ఉన్నాయండి. సో ఆ ఛానల్ నేమ్ కింద ఒక స్పేస్ ఉంది, ఆఫ్టర్ లైన్స్ కూడా ఒక స్పేస్ ఉంది. సో బేసికల్గా వీటి కోసం ఏంటంటే కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లోగోస్ కోసం అయితే చూస్తుంటారు. నేనైతే ప్రజెంట్ సబ్స్క్రైబర్ ఆయన అయితే యాడ్ చేశాను. దీన్ని కూడా సేమ్ మీరు దీని మీద ఫోటో మీద క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టేస్తే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోద్ది. సో వన్స్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయాక మీరు ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. బట్ మీరు ఎక్కడ పెట్టాలంటే బార్డర్ లైన్ చూసారంటే కరెక్ట్గా ఛానల్ లోగో దగ్గర ఒక బార్డర్ లైన్ ఉంది. సో ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేస్తున్న బటన్ దగ్గర ఒక లోగో లైన్ ఉంది. సో విత్ ఇన్ దీస్లోనే ఉండాలండి. ఒకవేళ కనుక మీకు మంచిగా సెట్ అవ్వాలంటే యూట్యూబ్ ఛానల్లో వన్స్ మీరు ఇలా పెట్టుకున్నాక మనకైతే ఇంకా మన టెక్ తెలుగు కింద అయితే కొంచెం స్పేస్ ఉంది. చాలామంది అయితే ఇక్కడైతే లైక్ ఫేస్బుక్ సింబల్, ఇన్స్టాగ్రామ్ సింబల్, ఈ సింబల్స్ అయితే యాడ్ చేస్తారు. నేనైతే జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ అయితే యాడ్ చేశాను. అండ్ బేసిక్గా మీకు ఏది కావాలంటే అది ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అండి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఏది కావాలంటే అది వస్తుంది. సో బిలో ఉంటుంది, మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక ఫోటో మీద క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోద్ది. సో బేసికల్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా వెళ్ళిపోద్ది అంటే మీరైతే సైన్అప్ అవ్వాలండి. ఇదైతే ఏం కాస్ట్ కాదు, బట్ మీరైతే సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయ్యాక కాస్ట్లీ అయితే ఏముండదు. సో కాస్ట్ ఏముండదు, ఫ్రీయే. సో ఇలా అయ్యాక నేను ఫోటోని అయితే సేవ్ చేశాను. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్కి వెళ్తానండి. ఎలా బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ ఆన్ ఎడిట్ ఫోటో అండ్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ కొట్టాను. సో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ డెస్క్టాప్ ఆల్ డివైసెస్ ఉంది కదండి, ఇప్పుడు జూమ్ చేసేసి కరెక్ట్గా దీంట్లో సెట్ చేయండి అండి. దీంట్లో సెట్ చేసిన వెంటనే ఆల్ డివైసెస్ కనిపిస్తుంది కదా, మీరు ఎక్కడ ఓపెన్ చేసినా ఇలా కనిపిస్తుంది అనమాట బ్యానర్. సో ఇలా సెట్ చేశాను. సో బ్యానర్ అయితే ఇలా సెట్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.